సోదరులకి ప్రైజ్లాడు. మీరు ఈరోజు ప్రార్థన చేశారా? అయితే ప్రార్థన చేస్తే ఏముందో అనుకుంటారు, కానీ అసలు ఒక నిజంగా జరిగిన సంగతి చెప్తాను, వినండి. ఎందుకంటే ఇది ఒక దేశంలో జరిగిందంటే పాస్ట్ గారు చెప్తుండగా విన్నాను. అయితే ఒక తండ్రి కూతురు, అతను రైల్వే స్టేషన్ మాస్టరు. అయితే అతను రైల్వే మామూలుగా అద్దాలు తుడిచినప్పుడు ఏమైందంటే, అయితే తన కూతురు ఇంటికాడ ఉంది, పడుకున్నప్పుడు కళ వచ్చిందంట. వాళ్ళ నాన్న చనిపోయినట్లుగా కళ వచ్చిందంట. వెంటనే ఎప్పుడైతే ఈ కళ రాగానే ఆ చిన్నపిల్లలు వేసి ప్రార్థన చేసినట్టు, ఏసయ్యా ఇలా కళ వచ్చింది, మా నాన్న రక్షించు, మా నాన్న కాపాడని చెప్పి మోకాలేసి ప్రార్థన చేసిందట. అదే సేమ్ టైంలో అలా నాన్న ఆ రైల్వే మాస్టరు ఆ యొక్క రైలుని తుడుస్తున్నాడంట, ఆయిల్ పెట్టి తుడిచినప్పుడు కాలు జారి కింద పడిపోయాడట. పడినప్పుడు రైలు పట్టమే పడిపోయాడట. పడిపోయిన వెంటనే రైలు రావడం జరిగిన వెంటనే అతనికి ఒక ఆలోచన పుట్టిందంట, లెగిస్తే ఎవరు తెలియదని చెప్పేసి అలా స్ట్రాంగ్గా పడుకోవడం వల్ల ట్రైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తను లేచి మళ్ళీ తను యథావిధిగా ఇంటికి వచ్చాడట. వచ్చిన తర్వాత తన తల్లి అంటుంది, తన కూతురు అంటుందంట, నాన్న నాకు ఉదయాన్నే ఒక కళ వచ్చింది. అదేంటంటే నువ్వు చనిపోయినట్లుగా కళ వచ్చింది నాన్న. అయితే నేను మోకలి ప్రార్థన చేశాను, ప్రభువా మా నాన్న రక్షించవా, మా నాన్న కాపాడవా అని చెప్పేసి అవి చెప్పడంతో ప్రార్థన చేశానంటే, అప్పుడు ఆ తండ్రి అన్నాడంటే కన్నీటితోని, అమ్మ నువ్వు చేసిన ప్రార్థన వల్లే నేను ఇవాళ బ్రతుకున్నాను. నిజంగా మరి ఆ టైంలో నాకు ఆలోచన పుట్టకపోతే నిజంగా ఈ ఈ రోజుని ఈ తండ్రిని కొనకపోను అని చెప్పేసి ఆ తండ్రి కన్నీటితో చెప్పాడు. అయితే మన ప్రార్థనలో ఏముంటుంది, చేద్దాంలో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఇది నిజంగా జరిగింది, రియల్గా జరిగింది, అబద్ధమే కాదు. అయితే ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి. అది రియల్గా ఒక దేశంలో జరిగిందట. ఆ చిన్నపిల్ల ప్రార్థన దేవుడు ఆలకించి తన కన్న తండ్రిని రక్షించుకుంది. అలాగే మీ కుటుంబంలో ఏవైతే బాధలు లేకపోతే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి. ప్రైజ్ లార్డ్.